అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ ఈ ఘటన దర్యాప్తులో కీలకంగా మారారు. పెను ప్రమాదాన్ని ఎదుర్కొన్న ఆయన శారీరకంగా స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ మానసికంగా ఆందోళన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రమాద వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రమాదంలో విమాన సిబ్బంది ప్రయాణికులంతా కలిసి 242 మంది ఉండగా విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం నుంచి స్వల్ప గాయాలతో నడుచుకుంటూ వచ్చి అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తర్వాత అతన్ని అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రిటిష్ దేశస్థుడైన 40 ఏళ్ల విశ్వాస్ తన కుటుంబాన్ని చూసేందుకు కొద్ది రోజుల క్రితం భారత్ వచ్చాడు. తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ తో కలిసి బ్రిటన్ తిరిగి వెళ్తుండగా వారు వెళ్తోన్న విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం రావడంతో విమానం కూలిపోయిందంటూ ఛాతీ, కళ్లు, కాళ్లపై గాయాలతో అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ తెలిపారు. విశ్వాస్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. ప్రమాదం తర్వాత స్పృహ కోల్పోయిన విశ్వాస్ కొద్దిసేపటి తర్వాత లేచి చూసేసరికి చుట్టూ మృతదేహాలున్నాయని, విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని చెప్పారు. భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు విశ్వాస్ మీడియాకు వివరించారు. 20 ఏళ్లుగా భార్య బిడ్డలతో లండన్లో ఉంటున్నానని తెలిపారు. ప్రమాద సమయంలో తన సోదరుడు వేరే వరుసలో కూర్చున్నాడని, ఆయన ఆచూకీ తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో విశ్వాస్ కుమార్ సీట్ నెంబర్ 11A. వెనుక వరుసలోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూర్చున్నారు. ఆయన సహా 241 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో విశ్వాస్ కుమార్ వాంగ్మూలం కీలకం కానుంది. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో పాటు విశ్వాస్ కుమార్ను పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రాణాలతో ఎలా బయటపడ్డారనే విషయాలని ప్రధాని ఆరా తీసినట్లు తెలిసింది. క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని మోదీ అక్కడి వైద్యులకు సూచించారు.